హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. మనం ఈ ఎస్ఎన్టీకి సంబంధించి ఏదైతే మనకు కరెంట్ అఫైర్స్ అనే కోర్స్ ఒకటి చిన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ విషయంలో మీకు తెలుసు, ఆల్రెడీ ఎస్ఎన్టీ కోర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ మన దగ్గర టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, నార్మల్ టెస్ట్ సిరీస్ కాదు, ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉన్న వాళ్ళు దీంట్లో మళ్ళీ జాయిన్ అవ్వద్దు. వాళ్ళకి ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఈ కోర్సెస్ యాడ్ అవుతున్నాయి. ఓకే, ఈ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళి ఒక 20 ముఖ్యమైన ఈ గత సంవత్సర కాలంలో, అంటే ఈ జనవరితో ఎండ్ అవుతున్న సంవత్సరానికి ఫిబ్రవరి 2024 టు జనవరి 2025 మధ్యలో చాప్టర్ 1కి సంబంధించిన ఒక 20 ముఖ్యమైన వీడియోలు, 2, 3, 4, 5 చాప్టర్స్కి సంబంధించి ప్రతి చాప్టర్లో 10 చొప్పున ఇంకో 40 ముఖ్యమైన వీడియోలు, అటు ఇటుగా 60 నుంచి 70 ముఖ్యమైనవి, 60 నుంచి 70 ముఖ్యమైన టాపిక్స్ని ఎంచుకొని ఆ వీడియోలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఒక 15 నుంచి 20 నిమిషాలు అట్లా ఉండొచ్చు. ఎక్కువ సమయం మీకు ఏమి వేస్ట్ అవ్వదు. మీరు 1 డే ఆర్ 1.5 డే పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, దీంట్లో కూడా ఒక్కొక్క చాప్టర్, అంటే ప్రజెంట్ కోర్సు ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ఎనర్జీ మేనేజ్మెంట్ అనుకోండి, ఒక 10 ఇంపార్టెంట్ వీడియోస్ ఒక 2 డేస్ టైం ఇస్తే అది కంప్లీట్ చేస్తాను. అలా చెప్పినవి కొన్ని ఉన్నాయి, అయినా సరే మళ్ళీ చెప్తాను. తర్వాత 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, 1st చాప్టర్, ఇట్లా మనకు ఒక 10 డేస్లో మొత్తం ఈ 60 నుంచి 70 వీడియోలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎగ్జామ్ పరంగా ఒక రివిజన్గా కూడా పనికొచ్చే అవకాశం ఉంది. కనీసం ఒక 20 బిట్లు దీని నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఇస్రో సెంచరీ. రైట్, అసలు ఈ పేపర్ చదువుతుంటేనే మనకు చాలా అంశాలు తెలిసిపోతున్నాయండి. ఓకే, మనకు నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో మనకు శ్రీహరికోట షార్ నుంచి మనకు జిఎస్ఎల్వి, ఏమి వెహికల్ పేరు ఏంటండి, జిఎస్ఎల్వి వెహికల్, జిఎస్ఎల్వి రాకెట్ F-15, ఓకే, మనకు NVS-02 శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. వెహికల్ జిఎస్ఎల్వి, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రాకెట్ F-15 శాటిలైట్ నావిగేషన్ శాటిలైట్ 02 ని లాంచ్ చేశారు. ఓకే, దీనికి సంబంధించి మొత్తం అన్ని పాయింట్స్ చెప్తాను. అసలు నిన్నటి నుంచి ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయో ఒక్కసారి చూద్దామండి. రైట్, ఫస్ట్ అనే పాయింట్స్ లాస్ట్లో మీకు కన్సాలిడేట్ చేస్తాను, చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రోస్ 100th లాంచ్, 100వ ప్రయోగం అనమాట. ఎక్కడి నుంచి, శ్రీహరికోట నుంచి. సారీ, మొత్తంగా 100వ ప్రయోగంగా ఇది చెప్తున్నారు ఇస్రోది. ఓకే, ఏం చేసిందంటే ఇస్రో 100th లాంచ్ శ్రీహరికోట, 100వ ప్రయోగం శ్రీహరికోట నుండి జరిగింది. 100 ఇక్కడ జరిగాయని వీళ్ళేం చెప్పట్లేదు, మీకు అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. 100 ప్రయోగాలు ఇక్కడ నుంచే జరిగినట్లు చెప్పట్లేదు, 100 మిషన్స్ ఇక్కడ నుంచి జరిగినట్టు చెప్పట్లేదు. జిఎస్ఎల్వి శాటిలైట్స్ తొలినాళ్లలో మనం భారతదేశంలో శ్రీహరికోట నుంచి ఫెయిల్యూర్ అవుతున్న టైంలో మన వాళ్ళు ఏం చేశారంటే, మనకు యూరోపియన్ స్పేస్ స్టేషన్ లేదా ఫ్రెంచ్ గయానాలో కౌరు నుంచి ప్రయోగం చేశారు. అక్కడ ఏరియన్ 5 వెహికల్ మన కోసం ఉంది, అది అర్థమైందా? కాబట్టి 100 కూడా శ్రీహరికోట నుంచే జరిగాయి అనేది కొంచెం చూసుకోదగ్గ అంశం. 100వది జరిగింది, 100 ఇక్కడ నుంచి జరగలేదు. 7-8 లాంచ్ ఎక్కడ జరిగాయి మనకు, విదేశీ గడ్డ మీద నుంచి కూడా మన జీసాట్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఏరియన్ వెహికల్ నుంచి లాంచ్ చేశారండి. ఓకేనా, ద లాంచ్ ఆఫ్ జిఎస్ఎల్వి వెహికల్, F-15 రాకెట్, NVS-02 మనకు శాటిలైట్ is not simply another landmark milestone, but this launch, being the 100th one, marks a quantum leap of Indian space journey. భారతదేశ అంతరిక్ష ఈ జర్నీలో మనకేంటి, ప్రయాణంలో 100వ ప్రయోగం కూడా విజయవంతమైనట్లు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఓకే, 1969లో స్టార్ట్ అయింది మనది. ఓకే, అండ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ 1993. చూడండి, అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ 1993లో శ్రీహరికోటలో ఏర్పాటు చేశారు. సెకండ్ది 2004లో ఏర్పాటు చేశారు. థర్డ్ది కన్స్ట్రక్షన్లో ఉంది. ఎక్కడుంది? శ్రీహరికోటలోనే. రైట్,
ఇగోండి ఎక్స్పాండింగ్ బియాండ్ శ్రీహరికోట 4th లాంచ్ ప్యాడ్ తమిళనాడులో ట్యూటికోరన్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ దీనికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్స్ నుంచి మనం తీసుకుంటున్న పాయింట్స్ ఏంటంటే ఇప్పటి వరకు లాంచ్ ప్యాడ్స్ 1, 2 ఆపరేషన్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకు? శ్రీహరికోట. 3rd వన్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎక్కడుంది? శ్రీహరికోట. అండ్ 4th వన్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇది ఎక్కడండి? ట్యూటికోరిన్. ఎక్కడమ్మా? ట్యూటికోరిన్. అంటే ఒక దాంట్లో వీలున్నంత వరకు అన్ని రకాల పాయింట్స్ కవర్ చేయడం మన ఉద్దేశం. ఇది తమిళనాడులో ఉంది. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ప్రైమ్ మినిస్టర్ దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ 2 ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నట్లు ఈ దేంట్లో మనకు పిఐబిలోనే తెలుస్తుంది. దేంట్లో తెలుస్తుందండి? పిఐబిలో. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు పిఐబిలో మనకు జితేంద్ర సింగ్ మన అంతరిక్ష శాఖ మంత్రి లేదా ఇతను చెప్పడం ఏంటంటే 2021లో మనకు 1 or 2 స్టార్టప్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్టార్టప్స్. 1 or 2, 1 లేదా 2 ఉన్నాయంట. ప్రెసెంట్ చూడండి మనకు స్టార్టప్ సంఖ్య 300కు దాటినట్లు చెప్పారు. ఇవ్వండి టుడే వీఆర్ నియరింగ్ 300, మెనీ ఆఫ్ విచ్ ఆర్ వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ సక్సెస్ స్టోరీస్. 300 కన్నా ఎక్కువగా ఏమి ఇక్కడ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలు ఈ రంగంలో మనం ఏమి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ చెప్పారు. సో మనకు 2023లో ఈ స్పేస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చిందంటే 1000 crores వచ్చింది మనకు ఇండియాకి. ఓకే. అండ్ ఇగో మనకి ఇక్కడ ఏం చెప్పారు? 90% ఆఫ్ ఫారెన్ శాటిలైట్స్ లాంచెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ త్రూ ఇస్రో. అంటే ప్రపంచంలో ఎక్కువ విదేశీ శాటిలైట్స్ని ప్రయోగిస్తున్న పరిశోధన కేంద్రం ఏదేనంటే మనది ఇస్రోగానే ఇక్కడ ఉంది. ఓకే, అర్థమవుతుందండి. అంటే కేవలం మనకు పేపర్లు వచ్చిందే కాదు, ఇలాంటివి కూడా చూడాలి. జితేంద్ర సింగ్ కంగ్రాచులేషన్స్ చేయడం జరిగింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ మనకు ఆ చైర్మన్ నారాయణ అనుకుంటా అతను కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రపంచంలో 90% విదేశీ శాటిలైట్స్ని ప్రయోగిస్తున్న కేంద్రం ఏదంటే ఇస్రోనే, భారతదేశానికి సంబంధించిన ఈ ప్రభుత్వ రంగ సంస్థనే. మనకు ప్రజెంట్ లాస్ట్ ఇయర్లో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఫ్యూచర్లో ఇది 44 బిలియన్స్కి 2000 మనకు పెరిగే అవకాశం ఉందంట నెక్స్ట్ 2035 కల్లా. ఓకే. అండ్ ఇప్పటికి 2021లో ఒకటే ప్రైవేట్ కంపెనీ ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రైవేట్ కంపెనీలు కానీ అంకుర పరిశ్రమలు కానీ ఓవరాల్గా 300 వరకు దీంట్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. 1969లో మొదటి ప్రయోగం మనం పరీక్షించాం. ఓకే, శ్రీహరికోటలో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ 1993లో, సెకండ్ లాంచ్ ప్యాడ్ 2004లో, థర్డ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది, ఫోర్త్ది ట్యూటికోరిన్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగిందని చెప్పారు. ఓవరాల్గా భారతదేశం 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దాని పేరే ఏంటంటే ఆ రాకెట్ పేరు NVS-02, నావిగేషన్ శాటిలైట్ 02. ఇది సెకండ్ జనరేషన్ భారత దేశీయ లేదా భారతదేశ ప్రాంతీయ ఏమిది నావికా వ్యవస్థ. దీనికి ప్రధానమంత్రి 2016లోనే నావిక్ అని పేరు పెట్టారండి. ఏమని పేరు పెట్టారు? నావిక్. అర్థమవుతుందా? అదే నావిగేషన్ ఫర్ ఇండియన్ కాన్స్టలేషన్ అని పిలుస్తుంది దాన్ని, నావిక్ని. ఇగోండి వెహికల్ GSLV, రాకెట్ F-15, NVS-02 అనేది మనకేంటి శాటిలైట్గా ఇక్కడ చెప్తున్నాం. క్లియర్. ఈ సందర్భంలో మనం రేపు ఎగ్జామ్లో కొన్ని ఈ లాంచెస్ ఏవైతే ఇప్పటివరకు జరిగాయో అనాదిగా, కొన్ని మీరు బుక్స్లలో ఇవి ఇంపార్టెంట్ అని పిలుస్తున్నారో అవి కూడా చూసుకోవాలి. ఇతని మాటల్లో చూడండి. We have developed 6 generations of launch vehicles. 6 launch vehicles generations ఉన్నాయంట. Was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these అంతరిక్షానికి సంబంధించిన ప్రయోగాలు మొదలైన 1969 అయితే కనుక మొట్టమొదటి విజయవంతమైన లాంచ్ ఎప్పుడు జరిగిందంటే 1979లో అని చెప్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఇవి మనకు 36 సంవత్సరాలు అనుకుంటే కదా, దీంట్లో మనం 100 ప్రయోగాలు చేస్తాం అని ఆయన మాటల్లో చెప్పిన అంశం అండి. launches, we have lifted 548 satellites to orbit. Oh, sorry.
also called as GS3, one additional satellite should 100 launches. Site has witnessed severe 548 శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ విదేశీ శాటిలైట్స్ ఉన్నాయి స్వదేశీ శాటిలైట్స్ కన్నా. significant milestones చూడండి for ఇవి the Indian space program, including 3 చంద్రయాన్ missions, 3, a Mars orbiter mission, మాస్, Aditya L1 mission, ఆదిత్య L1, SRE mission, SRE a single rocket placing 104 satellites 104 శాటిలైట్స్ ఒక సింగిల్ ర్యాకెట్తో ప్రయోగించారంట. and host of communication And navigation and navigation satellites. శాటిలైట్స్. ఓకే, On అంటే behalf of the ఇక్కడ ఈయన వీడియోలో మీరు అంతా కాకుండా చూడాలి. అంటే మనం రేపు ఎగ్జామ్లో ఏమేమి చదువుకోవాలో కూడా ఇండైరెక్ట్ ఆయన చెప్పాడు. చంద్రయాన్ మిషన్స్ 3, మార్స్ 1, ఓకే, RSC 1, ఓకే, 104 శాటిలైట్స్ని ప్రయోగించిన మనకేంటి ప్రయోగం 1, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అని ఆయన చెప్పకనే చెప్పాడండి. అర్థమవుతుందా? ఇకపోతే దీనికి సంబంధించి చూడండి, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, నావిక్, ఇండియాస్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సాధారణంగా మనకు నావిగేషన్ సిస్టమ్స్ మీకు తెలుసు కదా, యుఎస్కి సంబంధించి GPS ఉంది, USSRకి సంబంధించి మనకు అదే రష్యాకి సంబంధించి గ్లోనాస్ అని ఉంది, ఓకే, యూరోపియన్ యూనియన్కి సంబంధించి గెలీలియో అని ఉంది, చైనాకి సంబంధించి బైడ్యూ అని ఉంది, అండ్ జపాన్ ఏంటంటే ప్రాంతీయ రీజనల్గా ఉంది. ఇది ఇవన్నీ గ్లోబల్గా యూజ్ చేయొచ్చు, ఇది రీజనల్గా ఉంది. జపాన్కి సంబంధించి మనకు క్వాజీ జెనిత్ అని ఉంది. ఇప్పుడు మనది ఏంటంటే ప్రధానమంత్రి దీని పేరు మార్చడం జరిగింది, నావిక్. దీన్ని మనం ఇండియన్ రీజనల్ నావిగేషనల్ అంటే శాటిలైట్ సిస్టమ్గా IRNSSగా చెప్తున్నామండి. ఈ ప్రయోగంలో ఏంటి మనకు ఇప్పటివరకు 2 జనరేషన్స్ అండి. ఫస్ట్ జనరేషన్ ప్రయోగంలో 7 శాటిలైట్స్ని ప్రయోగించారు. దీంట్లో 1E శాటిలైట్లో ఉన్న అటామిక్ క్లాక్లో కొన్ని లోపాలు ఏర్పడ్డాయి. ఆ లోపాలని పూరించడానికి సెకండ్ జనరేషన్లో ఒక 5 శాటిలైట్స్ని ప్రయోగించడం జరుగుతుంది. దీంట్లో మొదటిది NVS-01 ఆల్రెడీ 2023లో ప్రయోగించడం జరిగింది. NVS-02 మనకు నిన్న ప్రయోగించడం జరిగింది. ఈ 7 శాటిలైట్స్లో 4 మనకు సన్ సింక్రోనస్ ఆర్బిట్లో, 3 మనకు జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. 4 సన్ సింక్రోనస్, 3 జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగిందండి. ఇది నావిగేషన్ సిస్టమ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకే, చూద్దాం. రైట్, మనకు ఏంటి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భారత యూజర్స్కి ఎక్కువగా అక్యురేట్ పొజిషన్, వెలాసిటీ అండ్ టైమింగ్. భారత యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి PVT పొజిషన్, ఓకే, అక్యురేట్గా పొజిషన్, వెలాసిటీ, టైమింగ్ GPS సర్వీసెస్ని ఇది ఇవ్వబోతుందని ఇక్కడ చెప్పారండి. ఓకే, సర్వీసెస్ 2 రకాలుగా ఉంటాయని చెప్పారు. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్, అంటే అందరు సివిలియన్స్, అందరు పౌరులకి ఇది వినియోగించుకోవచ్చు. SPS భారతదేశంలో ఉన్న పౌరులందరికీ వినియోగించుకోవచ్చు. భారతదేశం నుంచి సరిహద్దుల నుంచి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపఖండ భూభాగ ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. వాళ్ళకు ఏంటి ఇది అవైలబిలిటీ వస్తుంది, స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్. అండ్ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అనేవి ఏంటంటే ఇవి కేవలం స్ట్రాటజీ, వ్యూహాత్మక ప్రదేశాలు, వ్యూహాత్మక సేవలు అందుబాటులోకి ఇవ్వబోతుంది. 2 రకాల సర్వీసెస్ ఇది ప్రొవైడ్ చేయబోతుంది అని చెప్పారు. ఈ 5 సెకండ్ జనరేషన్ శాటిలైట్స్లో NVS-01 to 5 ఉన్నాయి. NVS-1 అనేది GSLV F12 May 29, 2023లో ప్రయోగించి విజయవంతం చేశారు. అక్కడ ఒక భారత దేశీయ క్లాక్ని అమర్చడం జరిగింది. దాంట్లో NVS-2 దాన్ని కంటిన్యూషన్గా ప్రయోగం, NVS-2 శాటిలైట్ దాన్ని కంటిన్యూషన్ ప్రయోగంగా దీన్ని చెప్పారండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి ఇంకొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. GSLV F-15 ఇస్ ద 17th ఫ్లైట్ ఆఫ్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. GSLV ప్రయోగాల్లో 17వది ఇది. 11వ ఫ్లైట్ విత్ ఇండిజినస్ క్రయోజెనిక్ అంటే GSLV మనకు 3 స్టేజ్లు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనం ఫస్ట్ స్టేజ్లో ఏ ఇంధనాన్ని వాడుతున్నామంటే ఘన, 2వ స్టేజ్లో దేన్ని వాడుతున్నామంటే ద్రవ, 3వ స్టేజ్ ఏంటంటే క్రయో. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ మీద మనం ఇంతకుముందు రష్యన్ టెక్నాలజీ వాటిని సపోర్ట్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దేశీయంగా పరిశోధనలు చేస్తున్నాం, దేశీయంగా దాన్ని తయారు చేస్తున్నాం. ఇట్లా 17 ప్రయోగాల్లో 11వది దేశీయంగా ప్రయోగించిన 11వది. అయితే 11 కూడా ఇప్పుడు ఆపరేషన్లో లేవు, కార్యకలాపాలు నిర్వహిస్తలేవు.
ఈ 11లో 8 మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. ఇది 8వ ఆపరేషనల్ ఫ్లైట్ అన్నమాట. జిఎస్ఎల్వి శాటిలైట్స్ ఇంతవరకు ప్రయోగించింది 17. దాంట్లో 11 దేశీయంగా ప్రయోగించినవి, అంటే దేశీయతను కలిగి ఉన్నాయి 11. దాంట్లో ఆ 3 కార్యకలాపాలు ఆల్రెడీ తమ యొక్క కాలం అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం 8 మాత్రమే ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి జిఎస్ఎల్వి అని ఇక్కడ చెప్పారు. జిఎస్ఎల్వి F-15 NVS-02 శాటిలైట్ ఆర్ జిఎస్ఎల్వి F-15 లాంచ్ అనేది మనకు 100th లాంచ్ మిషన్కి ఇక్కడ పేర్కొనడం జరిగింది. January 29, 2025 ఉదయం 6:23 దీన్ని ప్రయోగించారు. ఓకే, ఫైనల్గా భారతీయ క్రయోజనిక్ స్టేజ్ 3వ స్టేజ్ ఏదైతే ఉందో అది ఈ శాటిలైట్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, మనకు జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనకి ఇది ప్లేస్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సతీష్ ధావన్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించారని చెప్పారు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ ప్రైమ్ మినిస్టర్ 2016లో దీనికి ఆ పేరు పెట్టారు. ఇస్ ఇండియాస్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. భారతదేశ ఓకే నావిక సుదూర వ్యవస్థకి ఇది పనికొస్తుందని చెప్పడం జరిగింది. ఓకే, ఏంటి సర్వీసెస్ ఉన్నాయంటే మనకు అక్యురేట్ పొజిషన్, వెలాసిటీ అండ్ టైమింగ్, యూజర్స్కి సంబంధించిన చాలా ఖచ్చితత్వమైన పొజిషన్, అదేవిధంగా వేగము, అదేవిధంగా టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పొజిషన్ సంబంధించి మనకు ఎన్నండి, పొజిషన్ సంబంధించి 20 మీటర్లు 20 మీటర్ల మనకు రిజల్యూషన్తో ఉన్న పొజిషన్ తెలియజెప్తున్నారు. టైంకి సంబంధించి 40 నానో సెకండ్స్ కన్నా ఖచ్చితత్వమైన సమయం వస్తుంది. ఇప్పుడు ఇది జీపీఎస్ అన్నిట్లో మనకు ప్రతి దాంట్లో ఒక ఉబర్ బుక్ చేసుకుంటూ వస్తుంది, మనం ట్రైన్లో వెళ్తుంటే వస్తుంది. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ల్యాండ్ని చూడడానికి జియో ట్యాగింగ్కి ఇది అవసరం అవుతుంది. ఈ వ్యవస్థల్లో ఇది పనిచేస్తుంది అని చెప్పారండి. ఓకేనా, సమయం ఏంటి, ఖచ్చితత్వమైన సమయం 40 నానో సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మనకు రిజల్యూషన్ ఎంత ఉందని దీన్ని 20 మీటర్స్ అక్యురేట్గా చెప్తున్నారండి. భారత దేశీయులకు, భారత పౌరులకు ఓకే తో పాటు సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతానికి కూడా ఈ పీవీటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సర్వీసెస్ 2 రకాలుగా ఉన్నాయండి, మనం ఆల్రెడీ చెప్పాం ఇంతకుముందు. దాంట్లో ఒకటి ఏంటంటే, ఒక సర్వీసెస్ ఏంటంటే సివిలియన్స్ అందరికీ కూడా పనికొచ్చేవి. ఓకే, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్, ఎక్కడైతే మనం జీపీఎస్ని వినియోగిస్తున్నామో దానికి సంబంధించిన సర్వీస్ సివిలియన్స్ అందరూ వినియోగించవచ్చు. ఇంకోటి ఏంటి రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్లో ముఖ్యంగా ఏంటంటే 20 మీటర్ల రెజల్యూషన్ ఉంటుంది, పొజిషన్ సంబంధించి, టైంకి సంబంధించి 40 నానో సెకండ్స్ యొక్క అక్యురసీ ఇక్కడ మనకు ఉండబోతుందండి. ఓకే, ఇప్పటి వరకు ఏం జరిగింది అని అంటే మనకు ఆయన చెప్పినవి మనం ఇక్కడ మాట్లాడదాం. ఈ ఫస్ట్ స్టేజ్ మనకు సాలిడ్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనం లిక్విడ్ ఫ్యూయల్ని వాడుతున్నాం, థర్డ్ స్టేజ్లో మనం క్రయోజెనిక్ ఇంజన్ని వినియోగిస్తున్నాం. ఇది ఓవరాల్గా 100th ప్రయోగం. దీంట్లో జీసాట్ వెహికల్స్ జీసాట్ శాటిలైట్స్ 17th వన్. ఓకే, ఆపరేషనల్లో 8th వన్. ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీసాట్ శాటిలైట్స్ 8 ఉన్నాయి. ఒక 3 ఆల్రెడీ 3 తమ యొక్క కార్యకలాపాలు కోల్పోయాయి. సో ఆ 3ని కలుపుకుంటే దేశీయంగా ఎన్ని జీసాట్ శాటిలైట్స్ ప్రయోగించామంటే మనం 11. మరి మిగతా 6-7 ఎక్కడి నుంచి ప్రయోగించామంటే మనం ఫ్రెంచ్ గయానా కౌరు సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగిందండి. ఓకే, ఇవి ఇప్పటి వరకు ఎన్ని శాటిలైట్స్ మనకు ప్రయోగించారు, మనకు వెహికల్స్ ఎన్ని వినియోగించాం. ఓవరాల్గా 99 శాటిలైట్స్, దీంతో కలిపితే 100th శాటిలైట్ మనం విజయవంతంగా మనం ప్రయోగించడం జరిగింది. శాటిలైట్స్ కాదు, మిషన్స్, శాటిలైట్స్ 540 పైన ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని మిషన్స్ మనం చేసామంటే 100 మిషన్స్. ఎక్కువగా ఏ మిషన్స్ అంటే మనకు పిఎస్ఎల్వి మిషన్స్ మనకు 62 ఉన్నాయి. జిఎస్ఎల్వి మిషన్స్ మనకు 16 ఉన్నాయి. ఈ రోజు ప్రయోగంతో ఒకటి యాడ్ అవుతుంది. ఓవరాల్గా 17 మిషన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇంతవరకు ఎన్ని లాంచ్ వెహికల్స్ని వాడామంటే 9 వెహికల్స్ వాడాం. ఒకటి ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ 3, ఇంకొకటి ఏఎస్ఎల్వి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇంకొకటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇంకోటి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇంకొకటి మనకు లాంచ్ వెహికల్ Mark 3, ఇంకొకటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇంకొకటి రీయూజబుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇంకొకటి మనకు టెస్ట్ వెహికల్ అబార్షన్, ఇంకొకటి
ప్యాడ్ అబార్షన్ టెస్ట్. ఇట్లా మనకు ఇంతవరకు 9 వెహికల్స్ని మనం వినియోగించడం జరిగింది. ఈ 9 వెహికల్స్ సహాయంతో మనం 100 మిషన్స్ని పూర్తి చేశాం. ఎన్ని మిషన్స్ అండి? 100 మిషన్స్. ఆ మిషన్స్ ఎప్పుడెప్పుడు పూర్తి చేశాము అన్న డీటెయిల్స్ కూడా ఆ వెబ్సైట్లో ఇచ్చారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, పిఎస్ఎల్వి C11 ఇంపార్టెంట్, ఏదది? చంద్రయాన్ 1. పిఎస్ఎల్వి C18 మెగాట్రాపిక్స్, ఫ్రాన్స్కి సంబంధించిన శాటిలైట్ అది. ఓకే, ఇట్లా ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకు ఈ పేజెస్లో మనకు ఇచ్చారండి. ఓకే, ఇదిగోండి పిఎస్ఎల్వి C41 IRNS 1I, ఓకే 1H 1Eలోనే కొంచెం లోపం ఉండటం, దాన్ని సరిదిద్దడానికే మనం సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ని ప్రయోగిస్తున్నాం నావిక్లో. ఓకేనా? ఈ అంశాలు కూడా మీరు ఒకసారి చూసుకోండి. లాస్ట్ వన్ చూడండి, స్పాడెక్స్. ఇది కూడా ఇంపార్టెంట్, నేను మాట్లాడుతాను దీనికోసం కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, డాకింగ్కి సంబంధించిన విజయవంతంగా పూర్తయింది పిఎస్ఎల్ C60. ఇది కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దామండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ 2 పేపర్లలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందో దాన్ని మనం కన్సాలిడేట్ చేసేద్దామండి. ఓకే, 100వ ప్రయోగంగా ఉంది. 100వ ప్రయోగ మైలురాయిని అందుకుంది. అంటే మనం ఈ ప్రయోగంతో మనకు ఇస్రో ఎన్నో ప్రయోగాన్ని రీచ్ అయిందండి? 100వ ప్రయోగం. జిఎస్ఎల్వి ప్రయోగాలు ఎన్ని జరిగాయని చెప్తున్నామండి? 17. దీంట్లో 6 బయట దేశాల నుంచి ప్రయోగిస్తే 11 దేశీయంగా ప్రయోగించారు. దీంట్లో 8 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఓకే, 46 ఏళ్ళు పట్టిందంట 100 ప్రయోగాలు చేయటానికి. 200 మార్కులు మాత్రం వచ్చే 5 ఇయర్స్లో దాటేస్తామని ఇతను చెప్పాడు. ఎవరు? వి నారాయణన్. ఓకే, ఇస్రో చైర్మన్ అతను. ఓకే, చూడండి ఏం చేశారు మనకు ఈ ప్రయోగంతో NVS-02 శాటిలైట్ని తీసుకెళ్లారు. అది ఎంత పేలోడ్ని కలిగి ఉందంటే 2250 kgల పేలోడ్ కలిగి ఉంది. ఏముంది దీంట్లో అంటే సెకండ్ జనరేషన్ రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ని కలిగి ఉంది. ఇది ఒక క్లాక్. ఓకే, ఈ క్లాక్ అనేది ఏంటంటే మనకు 1E శాటిలైట్ ఏదైతే ఉందో IRNSS దాంట్లో లోపాలు ఉండడం, దీన్ని ప్రయోగించడం జరిగిందని చెప్తున్నాం కదా. దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మనకు ఈ సేవలు ఏవైతే ఉన్నాయో, మనకు ఎటువంటి సేవలు? ఉపరితల, వాయు, సముద్ర నావిగేషన్, వ్యవసాయము, శాటిలైట్ గమన మార్గము, IoT, ఈ సేవలకు సంబంధించి పౌరులు ఎవరైతే ఉన్నారో పౌరులకు కానీ, దేశ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రజలకు కానీ ఈ సేవలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ అని అంటాం. అట్లా కాకుండా వ్యూహాత్మక ప్రాంతాలకు రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ని కూడా ఇది ప్రొవిజన్ కలిగి ఉంది. అర్థమైంది? ఇది ఈ శాటిలైట్ యొక్క లాభాలుగా మనకి ఇక్కడ ఉంది. పేపర్ని మళ్ళీ చూడండి. ఓకేనా? ఇతను చెప్పిన అంశం ఏంటంటే మేము 100 మిషన్ రీచ్ అయ్యామండి. ఓకే, 1979లో అబ్దుల్ కలాం, సతీష్ ధావన్ మార్గదర్శకత్వంలో మొదటి రాకెట్ ప్రయోగం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇది 100వ జరిగింది. చూడండి, ఓవరాల్గా 548 శాటిలైట్స్ని పంపించారంట. 548 శాటిలైట్స్. ఇక్కడ చాలామంది తప్పు ఏం రాస్తారంటే దీంట్లో చూడండి, 548 శాటిలైట్స్లో 433 శాటిలైట్స్ విదేశీ శాటిలైట్స్, 433 శాటిలైట్స్ ఆర్ ఫారెన్ శాటిలైట్స్. 548 శాటిలైట్స్ని ప్రయోగిస్తే దాంట్లో 433 శాటిలైట్స్ ఏంటమ్మో విదేశీ శాటిలైట్సే ఉండడం మనం గమనార్హం. అంటే భారతదేశం దేశీయ శాటిలైట్స్ కన్నా విదేశీ శాటిలైట్స్ని ఇప్పటి వరకు ఎక్కువగా ప్రయోగించింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. లాంచ్ ప్యాడ్స్ 2 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి శ్రీహరికోటలో. 3వది ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తి కాబోతుంది. 4వది మనకి ఎక్కడండి? తమిళనాడు ట్యూటికోరిన్లో నిర్మాణంలో ఉంది. అది ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కూడా మనకు శ్రీహరికోట వద్ద నిర్మాణం ప్రారంభమైందండి. ఓకే, ఈ ఏడాదంతా బిజీగా ఉందంట. దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నాసా అండ్ ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ప్రయోగం జరుగుతుంది. ఇది ప్రయోగం జరగబోతుంది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత వాల్యుబుల్ ప్రయోగం అంట.
అత్యంత విలువవంతమైన ప్రయోగంగా దీన్ని చెప్తున్నారు. 12,500 కోట్లు దీనికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మిగతా ప్రయోగాలన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఈ నిస్సార్ అనేది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనకు ఆ వెబ్సైట్లో నిసార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో 1-2 ఇంతకుముందే మనం చేసాం. ఓకేనా? ఇది మనకు ఈ ప్రయోగానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, ఇంచుమించు అదే ఉంది. ఏమిచ్చాడు? 548 శాటిలైట్స్ని ప్రయోగించారు. 433 శాటిలైట్స్ ఆర్ ఫారెన్ శాటిలైట్స్. వాటి యొక్క వెయిట్ 23 టన్స్. ఓవరాల్గా మనం ఎంత లోడ్ని ప్రయోగించామంటే 120 టన్స్ లోడ్ని ప్రయోగించాం. విదేశీ శాటిలైట్స్ యొక్క బరువు ఎంత ఉంది? 23. విదేశీ శాటిలైట్స్ యొక్క నెంబర్ ఎంత ఉంది? 433. టోటల్ శాటిలైట్స్ యొక్క నెంబర్ ఎంత ఉందండి? 548. అంటే ఇక్కడ శాటిలైట్స్ పరంగా విదేశీ శాటిలైట్స్ ఎక్కువగా ప్రయోగించాం, కానీ బరువు పరంగా దేశీయ శాటిలైట్స్ యొక్క బరువే ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఓకే, ఇచ్చారు. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఇస్తున్నాము, రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఉంటున్నాము. మనకి ఇక్కడ ప్యాట్, పొజిషన్, వెలాసిటీ, టైమింగ్ చాలా అక్యురేట్గా, చాలా ఖచ్చితత్వంగా తెలుస్తుంది. దేశీయ పౌరులకు సరిహద్దు నుంచి 1500 మీటర్ల లోపల, 1500 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ ఎస్పీఎస్ సర్వీసెస్ ఇస్తాం, రిస్ట్రిక్టెడ్ ఇవ్వలేము. రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అవన్నీ వ్యూహాత్మక ప్రాంతాలకు, అంటే డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళకి, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రమే అది ఇవ్వటం జరుగుతుంది. పొజిషన్ సంబంధించిన అత్యంత ఖచ్చితత్వమైన సమాచారం 20 మీటర్ల రెజల్యూషన్తో తెలుస్తుంది. సమయానికి సంబంధించి ఎంతండి? 40 నానోసెకండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వబోతుంది. ఓకే, భారతదేశానికి సంబంధించిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఏదైతే ఉందో దాన్నే నావిక్గా పిలుస్తున్నారు. ఓకే, నావిక్ ఇందాకలో చెప్పాం, నావిగేషన్ ఫర్ ఇండియన్ కాన్స్టలేషన్. దీంట్లో ఫస్ట్ జనరేషన్లో 7 శాటిలైట్స్ ప్రయోగించాం. ఒక శాటిలైట్లో చిన్న లోపాలు ఏర్పడ్డాయి కాబట్టి సెకండ్ జనరేషన్లో 5 శాటిలైట్స్ని ప్రయోగించదలుచుకున్నాం. దాంట్లో 2 పూర్తయ్యాయి. ఇది రెండవది NVS-02గా పిలుస్తున్నామండి. దీనికి సంబంధించిన ఇంచుమించు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందు ఉంచడం జరిగింది. మీరు ఒక్కసారి మళ్ళీ 10 మినిట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసుకొని పాయింట్స్ రాసుకోండి. క్వశ్చన్స్ ఏ కార్నర్లోనో అడగొచ్చు. భారతదేశం ఇప్పటి వరకు అత్యధికంగా దేశీయ శాటిలైట్లను ప్రయోగించింది. భారతదేశం ఇంతవరకు ప్రయోగించిన పేలోడ్స్లో అత్యధికంగా దేశీయ పేలోడ్స్ ఉన్నాయి. పై 2 స్టేట్మెంట్స్ని పరిశీలించండి. 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, 1 మరియు 2 కరెక్ట్, 2 తప్పు అన్నట్లు అడుగుతాడు ప్రశ్న. ఎలాగైనా అడగొచ్చు కాబట్టి వీలున్నంత వరకు ఈ సమాచారాన్ని రాసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. SNT కోర్సు ఆల్రెడీ చెప్పానండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. మీకు చెప్పాను, ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ ఒక 60 నుంచి 70 వస్తాయి. ఇప్పుడు మాట్లాడుతున్నట్లే, ఇప్పుడు ఏదైతే మనం GSLV F-15 NVS-02 మనం ఏదైతే చెప్పామో ఇట్లా, సరే ఈ శాటిలైట్ లాంచెస్ సంబంధించి ఒక 5 చెప్తాను, అంతకన్నా ఎక్కువగా చెప్పను. అర్థమవుతుంది. ఎనర్జీకి సంబంధించి ఒక 8-9 వస్తాయి. బయోడైవర్సిటీకి సంబంధించి ఒక 7-8 వస్తాయి. ఓకే, హెల్త్ ఇష్యూస్ సంబంధించి మనకు ఒక 4-5 రావచ్చు. పొల్యూషన్ సంబంధించి ఒక 5-6 రావచ్చు. ఇట్లా మనకు ఒక 60 నుంచి 70 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్కటి ఒక 20 మినిట్స్ యావరేజ్గా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక 1400 to 1500 మినిట్స్ మనకు చెప్తున్నామండి. అంటే దీన్ని హవర్స్లో కన్వర్ట్ చేయండి. మ్యాక్సిమం మనకెంత ఒక 20 అవర్స్ లేదా 25 అవర్స్. అంటే మీరు ఒక 2 days పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. 21, 22 కానీ, ఓకే 28, 21 కానీ, లేదా మధ్యలో కానీ మీరు చూసుకుంటే సరిపోతుంది. మనకి ఈరోజే కోర్స్ ప్రారంభమైంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఒక 300 వీడియోస్ చేసి పెట్టాను. అవి అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఇవి ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ ఏంటంటే ఈ 70 వీడియోస్ మీకు అవైలబిలిటీలో ఉంచుతానండి. దీంట్లో ఏంటంటే రోజుకి ఒక 5 నుంచి 6 కనీసం ఒక 5 వీడియోస్ని మనం అప్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.